ఆల్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. సో నా పేరు సుభాషిణి దిలీప్ కుమార్. నేను వచ్చేసి సూలూరుపేట నుంచి తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా యొక్క టెస్టిమోనియల్ నేను చెప్తాను. నాకు వచ్చేసి ఒక 20 days గా వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ కింద వచ్చేసి గడ్డ వచ్చేస్తుంది. సో ఆ గడ్డ వచ్చేసి నేను 20 days గా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను. సూలూరుపేటలో అన్ని హాస్పిటల్లోనూ నేను వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా, కానీ ఒక హాస్పిటల్లో సర్జరీ చేయాలి అట్లని చెప్పారు. ఇక నేను చెన్నై వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా మా మదర్ ని పిలిపించి చెన్నైకి వెళ్ళమని చెప్పారు. సడన్ గా ఒక రోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30కి మునిరెడ్డి సార్ ఏఎస్ఐ గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి మాట్లాడడంతో సార్ వచ్చేసి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, సార్ వచ్చేసి మాట్లాడలేరు. సో అలాంటి పర్సన్ మాట్లాడేటప్పుడు ఏంటి సార్ మీ వాయిస్ లో ఇంత జోష్ అని అడిగాను. సో నాకు వచ్చేసి ఒక అమృత సంజీవిని దొరికిందమ్మా, అది నేను యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు నేను 20 years బ్యాక్ వచ్చాను, ప్లస్ నా బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నేను హ్యాపీగా వచ్చి డ్యూటీకి వెళ్తున్నానని చెప్పారు. ఇది ఎలా సాధ్యం అంటే మాట్లాడలేని పరిస్థితుల్లో ఒక పర్సన్ వచ్చేసి ఇంత యాక్టివ్ గా మాట్లాడుతున్నారు అనేసి నేను మా వారికి వెంటనే కాల్ చేసి చెప్పడం జరిగింది. మా వారు ఇంటికి రాగానే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని చూడంగానే సార్ నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది 20 days నుంచి, నాకు ప్రోడక్ట్ ఇవ్వండి, ఫస్ట్ నేను యూజ్ చేస్తాను. ప్రోడక్ట్ వచ్చి నాకు ఓకే, నాకు రిజల్ట్ ఇచ్చింది అంటే నేను దీన్ని కంటిన్యూ చేస్తాను సార్ అట్లని చెప్పి తీసుకోవడం జరిగింది. సార్ నమ్ముతారా నమ్మరు, ప్రోడక్ట్ తీసుకొని వచ్చి నేను యూజ్ చేసేది 2 days లో నాకు వచ్చేసి ఆ గడ్డ అనేది కరిగిపోయింది సార్. కరిగిపోవడం కాకుండా పెయిన్ అనేది లేకుండా పోయింది. ఆ 20 days వచ్చేసి నా బాబుకు 1.5 years, ఆ బాబుని నేను ఎత్తుకోలేని పరిస్థితి, వాడు ఏడుస్తుండే. సో మా అత్తమ్మ మా వారు నాకు వాళ్ళు వర్క్ చేసి పెడుతూ ఉన్నారు, నా వర్క్ కూడా నేను చేసుకోలేని పరిస్థితిలో ఉన్న పర్సన్ నేను. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది కంటిన్యూ చేయడంతో నాకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది క్యూర్ అయింది. లో బీపీ, లో షుగర్ అండ్ హిమోగ్లోబిన్ తక్కువ 7.8 ఉంది. నాకు బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. సో ఇది యూజ్ చేయడం ద్వారా నాకు అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయింది. సెకండ్ వన్ చూసినట్లయితే రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ చూసినట్లయితే నాకు పిల్లలు లేకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. నా బాడీ ఫుల్ గా సర్జరీలే. సో ఈ సర్జరీలు చేయడం ద్వారా సో ప్రతి మహిళకు పీరియడ్ అయిన 9 to 15 days లో ఎగ్ అనేది ఒక్కటే ఫామ్ అవుతుంది పర్ మంత్. సో ఆ ఎగ్ ఫామ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెయిన్ అనేది వస్తుంది. పెయిన్ అంతగా రాదు, కానీ నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పెయిన్ అనేది నాకు హెవీ అవ్వడం స్టార్ట్ అయిందనమాట.